ఇక్కడ వ్యూ చూసి ఏదో లదక్ పోయినట్లే ఉంటుంది. కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? చూద్దాం పద. లైఫ్ అంటే ఇదేరా వై. అందరు ప్రశాంతంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక షిప్ది ఇంజన్ టైప్ అనుకుంటా, చైన్ టైప్ లాగా. మన సైకిల్కి చైన్ అవన్నీ ఎట్లనో. వ్యూ అయితే ఇవన్నీ బోట్స్, కార్గోస్ అవన్నీ షిప్ చేయడానికి ఇవన్నీ. హలో, ఇక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా పలకరియడం మాత్రం పక్కా ఉంటుంది. మంచిగా పలకరిస్తారు, హలో హాయ్. అదే ఇండియాలో అయితే ఎవడరా నువ్వు నన్ను పలకరిస్తున్నావురా అది ఇదని అదొకటి ఉంటుందిలే. అందరు ఇక్కడ మ్యాక్సిమం ప్రశాంతంగా ఉంటారు. ఇదొక సిటీ. అది మన ఒక BMW ఆరెంజ్ నాకు ముసలోళ్ళు, యంగ్ పీపుల్. ఇదేంటంటే ఒక జస్ట్ ఇట్లా అక్కడి నుంచి ఇక్కడ ఫెరీ అని ఒక ట్రావెలింగ్ టైప్ లాగా, ఒక బోట్లో ట్రావెలింగ్ టైపు, అంటే ప్యాసింజర్స్ని తీసుకెళ్ళడానికి ఇది యూస్ చేస్తారు. వ్యూ మాత్రం మస్తుంది, టైంపాస్ అవుతుంది. హాలిడే ఉన్నప్పుడు ఎప్పుడైనా వస్తా. అదొక బ్రిడ్జ్, ఔరా బ్రిడ్జ్ టైప్ లాగా. ముసలోడే చూడు, లైఫ్ అంటే ఇలా. నేను కూడా ముసలిగా నాకు ఇలానే అవుతా, ఒక కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉంటా. చూసినావా, ఈ ఏజ్లో కూడా ఇలా చేస్తున్నారంటే గ్రేటే. మనం ఉన్నాం, ఎందుకున్నామో తెలియదు. చెప్పాను కదా, ఈ హెలికాప్టర్ ఎప్పుడు, ఇది ఒక పోలీస్ హెలికాప్టర్, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. మొత్తం న్యూజిలాండ్ మొత్తం ఒక టోటల్ 3 ఉంటాయి అనుకుంటాను. క్లైమేట్ మాత్రం మస్తు ఉంది. ఇక్కడ రీసైక్లింగ్ బిన్, లీటర్స్ చూసినావా, ఒక్క డస్ట్ కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మొత్తం నీట్గా పెడుతుంటారు. చాలామంది ఇక్కడ మ్యాక్సిమం ఈ ఏరియాకి ఫిషింగ్ కోసం వస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. పీస్ఫుల్ ఉంటుంది. ఏమో ఇన్ని కాలం ఫోటోలు తీస్తున్నాడు, ఎందుకు తీస్తున్నాడు అర్థం కావట్లేదు. ఆ మొత్తం సిటీ మ్యాక్సిమం చూసా. ఒకలానే ఒక చిన్న తిప్పి కొడితే మన గచ్చిపోలి మైండ్ స్పేస్ అని అంత ఉంటుంది, అంతే తప్ప. అంతే, ఇది ఇంతవరకే ఉంటుంది. ఆక్లాండ్ సిటీ అంటారు, అంతే ఇంతవరకే ఉంటుంది, అంతే. ఓన్లీ టాప్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఒక చిన్న ఏరియాలో మ్యాక్సిమం మన మైండ్ స్పేస్ ఎట్లుంటుందో అలా అనుకో. చాలామంది ఇక్కడ బోటింగ్కి, ట్రావెలింగ్కి చాలా యూజ్ చేస్తారు. ఇది ఒక కార్డ్ మిషన్, మ్యాక్సిమం ఇక్కడ పే చేయాలి. మన ఇండియన్స్ మ్యాక్సిమం నేనైతే పే చేయను మ్యాక్సిమం. అంటే ఇంకా ఇండియాకు ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి, ఖర్చు పెట్టడానికి కాదు కదా. అన్నిగానం అన్నిసార్లు ట్రై చేస్తున్నాయి, కానీ ఒక్కసారి కూడా చేప పడుతుందో పడదో కూడా తెలియదు. నేనైతే ఇప్పటివరకు చూడలేదు, ఒక్కడు కూడా ఇప్పటివరకు చేప పట్టలేదు. నాకు తెలిసి చేప పడతారు, మళ్ళీ దాన్ని వాటర్లోనే వేస్తారు చాలామంది. అంటే జస్ట్ ఇవి ఒక గేమ్ లాగా, ఒక టైంపాస్కి ఫిషింగ్. అక్కడ అన్ని బోట్స్. మ్యాక్సిమం ఇక్కడ ఏం చేస్తారంటే, చాలామంది సాటర్డే సండే వస్తే, మ్యాక్సిమం లాంగ్ వీకెండ్స్ వస్తే చాలామంది బోట్లు తీసుకొని వెళ్తుంటారు. లాంగ్ ఎక్కడన్నా లాంగ్ వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేసి
లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. డబ్బులు అనేది సేవింగ్స్ అట్లా ఎవ్వరికి ఉండవు ఇక్కడ మ్యాక్సిమం. చాలామంది ఈ వీక్ కష్టపడతారు, సేవింగ్ చేస్తారు, ఈ వీక్ మొత్తం ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ రొటీన్ లైఫ్.